అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను మీరు తీయించండి, లేకపోతే మేమొచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప, మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు ఆయన. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్దీ లాంగ్వేజ్ దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే. వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి మొదటి కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికి ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు. ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు. కర్రల పట్టును నుంచున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కరు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది. నేను పోలీసు వరకు కూడా చెప్తా ఉన్నాను, పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాను, హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నాం. మీరు ఎందుకు మీ ఉనికిని కోల్పోతున్నారు? ఎందుకు మీరు పావులుగా అవుతున్నారు? ఎందుకు మీ డ్యూటీని మీరు చేయట్లేదు? కర్రలు పట్టుకొస్తే అంతసేపు నుంచోబెడతారా మీరు? అంబటి రాంబాబు గారిని అక్కడే ఆఫ్ చేసి ఈ కర్రలన్నీ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? కర్రలు ఎవరైతే తీసుకొచ్చారో, రాడ్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఎందుకు కూర్చోబెట్టలేదు? తిరిగి పైగా దౌర్జన్యం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారు. బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు, రిమాండ్కి వేశారు, ఇవాళ జైలుకి వేశారు. పైగా ఆయన ఇంటికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఇల్లుని అందరినీ తగలబెట్టారు.